వెంకటేశాయ. భక్తుల కోరికలు తీర్చే మన కోనసీమ జిల్లాలో ఐనవిల్లి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నల్ల చెరువులో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వారి అష్టమ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సర ఉత్తరాయణ చైత్రశుద్ధ చతుర్దశి నుండి బహుళ తుదియ వరకు అనగా 11వ తారీఖు శుక్రవారం నుండి 15వ తారీఖు మంగళవారం వరకు పాంచాహ్నిక దీక్షతో స్వామివారి అష్టమ బ్రహ్మోత్సవమును శ్రీ వైకానస ఆగముక్తముగా తిరుమల సాంప్రదాయాన్ని అనుసరిస్తూ స్వామివారి ఉత్సవముల ద్వారా భక్తులను అనుగ్రహిస్తూ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ గణేశుల వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకట సూర్య పద్మావతి దంపతుల ద్వారా జరుపుటకు స్వామివారి ఆజ్ఞ అయినది. 11వ తారీఖు శుక్రవారం ఉదయం 6 గంటలకు గోపూజ తులసి పూజతో ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు విశ్వక్షేణారాధము, పుణ్యావచనము, అజస్ర దీపారాధన, మేదిని పూజ, అంకురార్పణము జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం 8:40 నుండి 9 గంటల వరకు మిథున లగ్నమునందు ధ్వజారోహణము జరుగుతుంది. ఇక్కడ గరుడ ప్రసాదము సంతానం లేని వారికి, అనారోగ్యం గల వారికి విశేషముగా ఇవ్వబడును. మరియు రాత్రి 7 గంటలకు తిరుచి వాహన సేవ. 13వ తారీఖు ఉదయం 7 గంటలకు తదుక్త హావనము, 8 గంటలకు మోహిని అలంకారము మరియు పల్లకి సేవ జరుగుతుంది. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వేడుక ఉదయం 8 గంటలకు. స్వామివారి తలంబ్రాలను మరియు మాంగళ్యమును నల్లచెరువు శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి ఆలయం నుండి శోభాయాత్ర. తదుపరి 10 గంటలకు కళ్యాణం, మధ్యాహ్నం 12:30కు స్వామివారి తలంబ్రాలు, తీర్థ ప్రసాద వితరణ. రాత్రి 7 గంటలకు గరుడ వాహన. 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకు స్వామివారు అమ్మవార్లకు అంగరంగ వైభవంగా వసంతోత్సవము. తదుపరి 6 గంటలకు హనుమంతునికి వాహన సేవ జరుగును. 15వ తారీఖు ఉదయం 9 గంటలకు సౌభాగ్య వ్రతము జరుగును. దీనికి భక్తులందరూ విచ్చేసి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. 10:30కు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకము, 11 గంటలకు చక్ర స్నానము, 12 గంటలకు పుష్కరిణి తీర్థ ప్రోక్షణము జరుగును. సాయంత్రం 6 గంటలకు ధ్వజ అవరోహణము, పూర్ణాహుతి, ద్వాదశి ప్రదక్షిణాలు జరుగుతాయి. కాకుండా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో పాటు ఉదయం 7 గంటలకు విశ్వక్షేణారాధము, పుణ్యావచనము మరియు సాయంత్రం 6 గంటలకు యాగశాల కైంకర్యములు, సాయంత్రం 7 గంటలకు ఉంజల్ సేవ మరియు రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ జరుగును. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలలో 12వ తారీఖు ఉదయం 10 గంటలకు హరే శ్రీనివాస కోలాట బృందం శ్రీ కోలాటం మరియు 14వ తారీఖు ఉదయం 11:30కు నృత్య ప్రదర్శన జరుగును. 15వ తారీఖు ఉదయం 11 గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగును. భక్తులంతా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ వ్యవస్థాపకులు గణేశుల వెంకటేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు, అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు, నల్ల చెరువు, ఐనవిల్లి మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.